హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చక్రసా ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మా చెల్లి లాస్ట్ టైం నేను మ్యారేజ్ వీడియో పెట్టాను కదండి, తన శ్రీమంతం అండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మొదటిసారిగా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ వీడియోకి అది వెళ్ళిపోయినట్లయితే మా చెల్లి శ్రీమంతం అయితే చాలా బాగా జరిగింది. నేను మిస్ అయిపోతానేమో అనుకున్నాను, కానీ టైంకి అయితే నాన్నగారికి బాగాలేదని చెప్పి వచ్చాను కదా, అలాగే కలిసి వచ్చిందండి టైము. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. తిన్నది హెల్దీ వీడియో పెట్టాను, కానీ మ్యారేజ్ వీడియో పెట్టడానికి అయితే టైం కుదరలేదు. ఎందుకంటే మేము హడావిడిగా వైజాగ్ వెళ్ళిపోవడం, అంటే మొబైల్ కూడా డెడ్ అయిపోయింది. సో దానివల్ల కొత్త మొబైల్ తీసుకోవడం, ఇది స్టోరేజ్ అంతా ఇందులో ఓడిపోయింది, అది స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఓపెన్ కాలేదు. సో అందువలన అందులో వీడియోస్ ఉండిపోవడం చేయలేదు. అండ్ మా సంతు మా సిస్టర్ పేరు. శ్రీమంతం అయితే ఇలా జరుగుతుంది. మ్యారేజ్కి ఎలా పెట్టలేదు కాబట్టి శ్రీమంతం కూడా ఒక చిన్న మెమొరీ పెట్టేసుకుందామని చెప్పి వీడియో అయితే తీపించానమాట. తనకి ఒక మెమొరీ లాగా ఉంటుంది కదా, ఎప్పుడు చూసుకోవాలనుకున్నా తనకి హ్యాపీనెస్ కలర్లో. అంటే ఇది శ్రీమంతం అనేది ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక మంచి అకేషన్ అనమాట. ప్రతి అమ్మాయికి మెచ్యూర్ ఫంక్షన్ అండ్ శ్రీమంతం ఇవే ఒక ఇంపార్టెంట్ డేసెస్. సో అందువలన తనకి కొంచెం మెమొరీగా ఉంటుంది కదా అని చెప్పి వీడియో తీయించాను అనమాట. అండ్ అమ్మ వెళ్ళింది, నేను వెళ్ళలేదు, ఎందుకంటే పార్టీ ఒక్కదే ఉంది కదా. సో మళ్ళీ తన దగ్గర ఎవరో ఒకరు ఉండాలని చెప్పి వెళ్ళలేదు. నేను ఆఫ్టర్నూన్ అయితే శ్రీమంతాన్ని అయిపోయాక అయితే వెళ్ళాను. ఈ వీడియో అయితే మా హారిక తీసింది, కాకపోతే కెమెరా కొంచెం అటు ఇటు అయింది, ఎందుకంటే అంతమంది ఉండడం తనకి తీయటానికి ఇది అవ్వలేదు. కానీ చాలా బాగానే తీసింది మా మరిది గారు. వీడియో అయితే రన్ అవుతుంది, చూసేయండి.
చెల్లి వాళ్ళ ఆడపడుచులు అయితే మాత్రం తనకి హారతి ఇచ్చేసారనమాట. తన కళ్ళలో హ్యాపీనెస్ మీరు చూస్తూ ఉండాలి. కొంచెం ఎవరికైనా ఒక ఈ ఈ ప్రెగ్నెన్సీ టైంలో అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల శ్రీమంతం జరిగేటప్పుడు మాత్రం హ్యాపీనెస్ అయితే కన్ఫామ్గా కనిపిస్తుంది. అదొక అకేషన్ అనమాట. అంటే ప్రతి స్త్రీకి అలానే ఉంటుందన్నమాట. నేనైతే మధ్యాహ్నం భోజనంకి అయితే వచ్చాను, ఎందుకంటే పాత్రి ఒక్కతే ఉండిపోయింది కదా. సో అలాగా మాట్లాడుతున్నాము. భోజనం కూడా చాలా బాగున్నాయి అన్నమాట. భోజనాలు తినేసాము అప్పటికి. క్లిప్ అయితే నేను లాస్ట్లో యాడ్ చేశాను, ఎందుకంటే మధ్యలో పెడితే బాగోదు కదా. సో అందువల్ల లాస్ట్లో అయితే యాడ్ చేసేసాను. అప్పటికే మేము భోజనం చేసేసాము. కొంతమంది లోపల మాట్లాడుతున్నారు, మేమైతే బయట మాట్లాడుకుంటున్నాం అనమాట. చాలామంది వచ్చారు కదా, చుట్టాలు రిలేటివ్స్ వచ్చారు. వాళ్ళ అత్తయ్య మా అత్తయ్య వాళ్ళతో మాట్లాడుతుంది. మధ్య రూమ్లో కొంతమంది మాట్లాడుతున్నారు. గొనుగుని తింటున్నాం అనమాట. నేను లేనులే, అంటే నేనే తీస్తున్నది వీడియో.